నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సాక్షికి బొత్సాకి షాకుల మీద షాకులు. నోటీసులు ఇచ్చిన హెరిటేజ్ రఘురామ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను? అసలు సాక్షికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేత బొత్సాకి షాకుల మీద షాకులు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అదొక కరపత్రికలాగా పనిచేస్తుంటుంది అని చెప్పేసి, అంటే ఉన్నవి లేనివి అన్నీ కలిపి రాసేస్తుంది, అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి ఆ పత్రికలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ మాట వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. సో ఇక బొత్సాకి కూడా ఇప్పుడు షాకుల మీద షాకులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఏంటి ఆ విషయం? అసలు బొత్సాకి షాకులు ఎందుకు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే శత్రువుని నేరుగా దెబ్బ కొట్టదు, ముందు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతుంది. ఇది రాయలసీమ నుంచి వస్తున్న సాంప్రదాయం. రాయలసీమలో జనరల్గా ఏం చేస్తారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నేతల్ని కార్యకర్తల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ వ్యాపారాల మీదో, వ్యవసాయం చేసుకునే కార్యకర్తలు అయితే వాళ్ళ పంట పొలాలు, వాళ్ళ చీనీ తోటలు అంటే బత్తాయి తోటలు అంటారు కదా, అలాంటివి, లేకపోతే దానిమ్మ తోటలు, ఇలాంటి వాటి మీద దాడులు చేస్తూ ఉంటారు. చేతికి పంట అంది వచ్చే సమయంలో దాడులు చేస్తే రైతు ఎంత ఆర్థికంగా నష్టపోతాడు అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాని నారా చంద్రబాబు నాయుడు మీద కూడా ఉపయోగిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి, అలాగే భువనేశ్వరి, బ్రాహ్మణి వీళ్ళకి సంబంధించిన కంపెనీ ఏదైనా ఉంది అనంటే అది హెరిటేజ్. వాళ్ళ ఆర్థిక మూలం అదే. వాళ్ళకి ఆ ఒక్క వ్యాపారం తప్ప ఇంకా ఏ వ్యాపారాలు, ఏ ఇతర వ్యాపకాలు లేవు. కేవలం ఉన్నది హెరిటేజ్ మాత్రమే. సో ఇప్పుడు హెరిటేజ్ని పూర్తిగా దెబ్బతీస్తే ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని దెబ్బతీసినట్టే అవుతుంది. సో కాబట్టి సాక్షి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు కావచ్చు, హెరిటేజ్కి సంబంధించి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు, వార్తలు వండి వారుస్తున్నారు కూడా. ఇక్కడ చూసినట్లయితే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్ యథార్థాలు మాట్లాడి ప్రజలకి నిజానిజాలు తెలియపరచాల్సినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్, రాజకీయాల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన వ్యక్తి, అనేక సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ శాసన మండలిలో పెద్దల సభలో తనకంటూ ఒక పెద్ద పదవిని క్రియేట్ చేసి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు క్రియేట్ చేసి పెట్టింది? ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అబద్ధాలు వల్లెవేస్తారనే నమ్మకంతో క్రియేట్ చేసి పెట్టింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. కారణం ఏంటి అంటే, కానీ పెద్దల సభ అంటే దానికి ఒక గౌరవం ఉంది. పెద్దల సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శాసన మండలి సభాపక్ష నేతగా ఆయన, అంటే ప్రతిపక్షం తరఫున ఆయన లీడర్గా వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి నేత నోట్లో నుంచి అబద్ధాలు వస్తే అది ఎంత చండాలంగా ఉంటుంది అనేది ఆయన ఒక్కసారి ఆలోచించుకోవాలి అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హితవు పలుకుతున్నారు. ఇప్పుడు ఎందుకని అంటే, బొత్స సత్యనారాయణ నిన్న మనం చూసాం, హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి కనెక్షన్ ఉంది, ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది, ఇదిగోండి హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్, దాని మీద ఇందాపూర్ అని పేరు ఇదిగోండి అని చెప్పేసి ఒక ప్యాకెట్ని చేత్తో పట్టుకుని చూపించారు. తీరా చూస్తే అది హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ కాదు, హెరిటేజ్ చీజ్ ప్యాకెట్. చీజు, అలాగే పాల పదార్థాలు కొన్ని, స్వీట్స్ కొన్ని హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ విషయం హెరిటేజ్ వాళ్ళే ఓపెన్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారు. ఇందులో బొత్స సత్యనారాయణ కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆయన కనిపెట్టినట్టుగా సైంటిస్ట్గా బిహేవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి హెరిటేజ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే అటు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అంటున్నారు. మరోవైపు చూస్తే ఇదిగోండి సాక్షి తరపున ఇలాగ అధికార ప్రతినిధుల పేరుతోటి హెరిటేజ్ మీద కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలుతున్నారో మేమన్నీ గమనిస్తూనే ఉన్నామని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. హెరిటేజ్ అసలు పాల వ్యాపారం చేస్తుందా, పాపాల వ్యాపారం చేస్తుందా అని చెప్పేసి ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డి పేలిన మాటలన్నీ కూడా మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా వాటికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే హెరిటేజ్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే ముందుకు వెళుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇదిగోండి ఇలాంటి బోలేబాబా, నకిలీ బోలేబాబా డైరీల్ని, ఉత్తరాఖండ్లో ఉండే బోలేబాబా డైరీ ఇది నకిలీ బోలేబాబా డైరీ అని చెప్పాలి. ఎందుకంటే అసలైన బోలేబాబా డైరీ ఇంకొకటి ఉంది, దాని గురించి కూడా నేను చెప్తాను. ఈ నకిలీ బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్లో ఉండే డైరీ నుంచి అసలు ఒక
లీటర్ పాలు ఉండవు, 1 కేజీ వెన్న ఉండదు, కానీ 68 లక్షల కిలోల నెయ్యిని ఉత్పత్తి చేసి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీకి పంపిస్తే లడ్డూలు తయారు చేయించి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చైర్మన్లుగా ఉన్న టైంలో 2019 నుంచి 2024 మధ్య భక్తులకి సింథటిక్ నెయ్యితో తయారైన లడ్డూల్ని పంచిపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇక్కడ హెరిటేజ్ గురించి మాట్లాడతారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు, ధ్వజమెత్తుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి మీద అయితే. సో ఇక ఈ క్రమంలోనే అసలు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకే నోటీసులు పంపిస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆయన నోటికి తాళం వేస్తే ఇలాంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వెనకాడతారు కదా, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయటం అని చెప్పేసి భావించిందేమో హెరిటేజ్. సో ఇప్పుడు హెరిటేజ్ నుంచి బొత్స సత్యనారాయణకి నోటీసులు వెళ్ళాయి. మీరు ఏవైతే హెరిటేజ్ గురించి ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి వివరణ ఇవ్వండి, లేదా క్షమాపణ చెప్పండి. ఎందుకంటే హెరిటేజ్కి 1 కాదు 2 కాదు ఎన్నో అవార్డులు వచ్చాయి ఇప్పటి వరకు. హెరిటేజ్కి ఒక క్రెడిబిలిటీ ఉంది సొసైటీలో. హెరిటేజ్ పాలు, హెరిటేజ్ పెరుగు, హెరిటేజ్ పాల పదార్థాలు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది. మీరు ఆ క్రెడిబిలిటీని దెబ్బతినే విధంగా మీరు చేస్తున్న కామెంట్లు చాలా చండాలంగా ఉన్నాయి అని చెప్పేసి హెరిటేజ్ సంస్థే ఆయనకి ఒక నోటీసులు పంపించిందంట, కొన్ని నోటీసులు. సో మరి హెరిటేజ్కి సంబంధించి ఇప్పటి వరకు బొత్స సత్యనారాయణ ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో ఆ ఆరోపణలన్నిటికీ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు, లేదా క్షమాపణ చెప్పాలి, లేదంటే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి హెరిటేజ్ వాళ్ళు హెచ్చరిస్తున్నారట. సో మరోవైపు సాక్షికి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షి ఉంది కదా, ఈ సొంత పత్రికని అడ్డం పెట్టుకుని అన్ని అబద్ధాలే రాస్తారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాట తెలుగుదేశం పార్టీ వాళ్లే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిని అడిగినా కానీ చెప్తారు అని అంటారు. ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప మిగతా న్యూట్రల్గా ఉండే వాళ్ళని ఎవరిని అడిగినా కానీ సాక్షి పత్రికలో అబద్ధాలు వస్తాయా రావంటే ఎస్ వస్తాయి అనే మాట చెప్తారు. ఎందుకంటే వాళ్ళు స్వయంకృత అపరాధం చేసుకున్నారు, చేతిలో పత్రిక ఉంది కదా అని. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద కత్తిని చంద్రబాబు పక్కన పెట్టేసి, ఒక పెద్ద రక్తమొడుతున్న కత్తిని చంద్రబాబు పక్కన పెట్టి వైఎస్ వివేకానంద రెడ్డి, రాజారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఫోటోలు వేసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద కథను వండి వార్చారు. దానివల్ల ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడుకి ఏమైనా నష్టమా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డిని చంపలేదని రాయలసీమలో ఏ పిట్టను అడిగినా చెప్తుంది, ఏ చెట్టును అడిగినా చెప్తుంది. సో ఇక అది ఎవరు చేయించారు అనే విషయం వివేకానంద రెడ్డి కూతురు సునీతను అడిగితే ఇంకా చక్కగా చెప్తుంది. తన తండ్రిని హత్య చేయించిన వెనక ఉన్న హస్తాలు ఎవరివి అని అంటే ఖచ్చితంగా చెప్తుంది. ఇక పింక్ డైమండ్ అన్నారు. వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుమల ఆలయంలో ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉంది అని చెప్పేసి 2019 ఎన్నికల ముందు చెప్పారు. ఇది కూడా 2019 ఎన్నికల ముందు చెప్పింది, బాబాయి హత్య కేసుకు సంబంధించి కూడా. అలాగే పింక్ డైమండ్ అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. అమరావతిలో ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? ఏ ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగారా? ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి కూడా అలాగే అంటున్నారు. హెరిటేజ్ పూర్తిగా కల్తీమయం అని చెప్పేసి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, బొత్స లాంటి వాళ్ళు ఒక్కటే వంత పాడుతున్నారు. మొత్తం అంతా కూడా ఒకటే పాట, హెరిటేజ్ అనేది కల్తీమయం అని చెప్పేసి. ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతున్నారా? ప్రూవ్ చేయలేకపోతున్నారు. అంటే సాక్షిలో వచ్చే వార్తలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు కావచ్చు, ఎక్కడా కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో చేసిన ఆరోపణలు ఏవీ నిజం కాలేదు. ఒక చంద్రబాబు నాయుడుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, ఇన్సైడర్ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారనో, ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారనో కావచ్చు, పింక్ డైమండ్ కావచ్చు, బాబాయ్ హత్య కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కూడా, లోకేష్ మీద చిన్నబాబు చిరుతిళ్ళు అని వేశారు. దాన్ని ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఇప్పటికీ విశాఖపట్నం కోర్టులకి తిరుగుతూనే ఉన్నారు కదా సాక్షి యాజమాన్యము. అలాగే అటు చూస్తేనేమో లోకేష్ ఈ కేసులు వేసుకొని తిరగటం దేనికి? అసలు ఉన్న వార్తలు రాసుకుంటే చాలు కదా అని చెప్పేసి ప్రజలే మాట్లాడుకుంటున్న సందర్భం. అలాగే ఇప్పటికీ కూడా సాక్షి ఎక్కడా కూడా, సాక్షి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎక్కడా లోకేష్ని వదిలిపెట్టడం లేదు. లోకేష్ వెళుతున్న ఫ్లైట్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తోంది, అంటే ప్రజల మీద పడుతుంది అని అంటున్నారు. లోకేష్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేం పనులు చేస్తున్నారు, వాటికి ఆయన ఫ్లైట్ ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారనే వివరాలని పూర్తిగా తెలుసుకోకుండానే ఇలాగా అవాకులు చవాకులు రాయటం వల్ల సాక్షికే నష్టం అనే విషయాన్ని ఎందుకు గుర్తు తెచ్చుకోవటం లేదో సాక్షి యాజమాన్యం అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు కూడా హెరిటేజ్కి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా
వాస్తవ దూరమైన విషయాలే, అంటే పచ్చి అబద్ధాలే అని చెప్పేసి క్లియర్గా తేటతెల్లమవుతుంది. మరి ఇవాళ నోటీసులు పంపించింది హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకి. మరి బొత్స సత్యనారాయణ ఎన్ని రోజుల్లోపు వివరణ ఇస్తారు? వివరణ ఇస్తే కూడా వాస్తవాలకు వ్యతిరేకంగా ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? లేదా వాస్తవాలకు వ్యతిరేకం కాదు, అసలు కొత్త కొత్త విషయాలే ఆయన ఏమన్నా చూపించగలుగుతారా? సాక్ష్యాలు చూపించగలుగుతారా? హెరిటేజ్లో పూర్తిగా కల్తీ కలిసింది అనే విషయాల్ని ఆయన ఎక్కడైనా ప్రూవ్ చేయగలుగుతారా? ఇదంతా కూడా వాస్తవాలకి దూరమైన అంశాలుగానే మిగిలిపోతాయి కదా ప్రూవ్ చేయలేకపోతే. అంటే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు నోరు ధరిస్తే ఈ మధ్య అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది కదా. సో ఎందుకు అలాంటి పనులు చేసుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడంతా కూడా మాట్లాడుకుంటున్నారు. కేవలం ఇక్కడ బొత్స సత్యనారాయణ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సాక్షి, వీళ్ళంతా కేవలం హెరిటేజ్ గురించి మాత్రమే కాదు, ఇక్కడ సాక్షికి రఘురామకృష్ణరాజు కూడా ఒక షాక్ ఇవ్వబోతున్నారట. సాక్షి పత్రికలో తన గురించి ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారు, తన గురించి ఏవి పడితే అవి కథనాలు ప్రచురిస్తున్నారు మీడియాలో, సాక్షి మీడియాలో, అంటే అటు పేపర్ కావచ్చు లేకపోతే టీవీ కావచ్చు. సో వాటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, లేకపోతే 1 కోటి రూపాయలకి నేను దావా వేయబోతున్నాను అని చెప్పేసి ఆయన కూడా తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. సో ఎందుకని ఇలాగా రఘురామకృష్ణరాజు మీద పగబట్టారు అని చెప్పేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బయటకు వెళ్ళిపోయి, లేకపోతే ఆ పార్టీలో ఉన్నప్పుడే ఆ పార్టీ అధినేత తీరుని, లేకపోతే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుని వ్యతిరేకిస్తే ఇంతలాగా పగబడతారా అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఆయన మీద దాడి జరిగింది, ఆయన్ని అర్ధాంతరంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారనే అభియోగాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా తేలాయి అనుకోండి. అధికారులు ఎవరెవరైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట విని రఘురామకృష్ణరాజు మీద దాడి చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది కదా. సో కాబట్టి రఘురామకృష్ణరాజుని ఎంత కెలక్కుండా ఉంటే అంత మంచిది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్న మాటలు. కానీ ఇంకా సాక్షి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, రఘురామకృష్ణరాజుని అంటే పొడుకున్న సింహాన్ని తట్టి లేపి బాబు లేవు, బాబు లేవు లేవు అని చెప్పేసి ఆ సినిమాలో వాడు అంటాడు కదా, ఒక హీరో, వాడు అనకూడదు క్షమించాలి, ఆ సినిమాలో ఒక హీరో అంటాడు కదా, ఏ బాబు లే 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 అని, అలాగా రఘురామకృష్ణరాజుని లేపి మరీ తన్నించుకుంటున్నారు. సో ఈ విషయం మాత్రం వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చూస్తున్నాం ప్రత్యక్షంగా. పదే పదే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వార్తా కథనాల్ని ప్రచురించడం వల్ల ఆయన తన పరువుకి భంగం కలుగుతోంది అని చెప్పేసి వార్తలకి సంబంధించిన కథనాలకి వివరణ ఇవ్వాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. దీని గురించి వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తం మీద సాక్షికి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు, బొత్సాకి కూడా షాకుల మీద షాకులు తగలబోతున్నాయంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. మరి మీరేమంటారు? బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియారిటీ ఉన్న పొలిటీషియన్, క్రెడిబిలిటీ ఉన్న పొలిటీషియన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు, వాస్తవ దూరమైన వ్యాఖ్యలు చేయటం సమంజసమేనా అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే సమంజసం కాదనుకుంటున్నారా? ఒకవేళ బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు అంటే హెరిటేజ్కి సంబంధించి, హెరిటేజ్ క్వాలిటీకి సంబంధించి, హెరిటేజ్ వేరే కంపెనీలతో సంబంధాలు పెట్టుకున్నది అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? పెట్టుకునే ఉంటుంది అనుకుంటున్నారా? హెరిటేజ్ నిజంగానే అంటే నాణ్యత లోపించిన పదార్థాలని, పాల పదార్థాలని అమ్ముతుందని మీరు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన పత్రిక కావచ్చు, హెరిటేజ్కి సంబంధించి ఏవైనా కథనాలు ప్రచురిస్తున్నట్లయితే అవి ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? వాటిల్లో వాస్తవం ఉందనుకుంటున్నారా? లేదు పూర్తిగా వాస్తవ దూరమైన మాటల్ని మాట్లాడుతుంది, అన్ని పచ్చి అబద్ధాలని మాట్లాడుతున్నారు, హెరిటేజ్కి సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడేవన్నీ కూడా పచ్చి అబద్ధాలే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.